జాబ్ మేళా జరుగుతుంది ఖమ్మంలో. కొత్త వాళ్ళని అలౌ చేయకండి, పాత వాళ్ళని ఎగ్జిట్ చేయనివ్వండి. ఇంటర్వ్యూస్ అయిపోయిన వాళ్ళు దయచేసి మూవ్ ఆన్ అవ్వండి, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. జాబ్ సీకర్స్, ఇఫ్ డన్ విత్ ద ఇంటర్వ్యూ కైండ్లీ మూవ్ ఆన్. బయటికి వెళ్ళండి, పక్కన హాల్ నెంబర్ 2కి వెళ్ళండి. మనం నిరుద్యోగ మేళాలో ఉన్నాము, ఉద్యోగ మేళాలో ఉన్నాము. ఖమ్మం పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ఖమ్మంలో యువజన సర్వీసుల శాఖ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు దీన్ని. ఖమ్మం యువజన సర్వీసుల శాఖ వాళ్ళు దీన్ని అరేంజ్ చేశారు. డిపార్ట్మెంట్కి సంబంధించి వచ్చినప్పుడు ఎక్కడ జనం ఎక్కువ ఉంటే ఆ కోర్సుకి డిమాండ్ ఎక్కువ ఉన్నట్టుగా భావించండి. ఎక్కడ జనం తక్కువ ఉంటే అక్కడ డిమాండ్ తక్కువ ఉన్నట్టుగా ఆ కోర్సుకు సంబంధించి భావించండి. నిరుద్యోగం నిరుద్యోగం ఉద్యోగం ఏం చేస్తున్నావురా? జాబ్ చేస్తున్నా. వచ్చేయండి.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ప్రైవేట్ ఎగ్జామ్స్, శాలరీ, ట్రైనింగ్, దగ్గరలో వాళ్ళ నచ్చిన డిపార్ట్మెంటు, ఇట్లా వివిధ రూపాల్లో టర్మ్స్ అండ్ కండిషన్స్. సముద్రంలాగా ఉంది, చూద్దాం, లోపలికి పోదాం. ఎంటర్ ద డ్రాగన్. నిర్వాహక కమిటీ యువజన సర్వీసుల శాఖ వాళ్ళు ఒక రోజులో కాదు, ఇది నాకు తెలిసి వారం 10 రోజులు పెట్టి కష్టపడ్డట్టుంది. అందుకోసం ఇది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కార్యక్రమాలు జరగకుండా సక్సెస్ రేషియో మనకి ఇక్కడ కనపడతా ఉంది. సరే, పిల్లలకు సంబంధించి, యంగస్టర్ యూత్కి సంబంధించి వాళ్ళకి నచ్చినటువంటి జాబ్స్ ఇంట్రెస్ట్ ఉందా, ఇంట్రెస్ట్ లేదా, వాళ్ళకి సంబంధించినటువంటి శాలరీ, వాళ్ళ ఏజ్ లిమిట్ ఉన్నారా లేరా, ఇవన్నీ ఉండవచ్చు. కానీ సో నిర్వాహక కమిటీ సక్సెస్ అయినట్టుగా మనకు అనిపిస్తాం. ఓవరాల్గా సారాంశం ఒకటే ఉన్నది, ఉద్యోగం కావాలి, ఏదో ఒక ఉద్యోగం. వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కావాలి. వాళ్ళ చదువుకి, వాళ్ళ శాలరీకి, ట్రైనింగ్కి సంబంధించినటువంటి విషయాలు అయితే మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఓవరాల్గా నిరుద్యోగం అయితే ఉన్నది.
ఉన్నటల్లో వాళ్ళకి బెస్ట్ పెర్ఫార్మెన్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే కనపడతా ఉన్నాయి. అది చూస్తూ ఉన్నాం. కానీ చెప్తావు నాతోనే ఏ డిపార్ట్మెంట్ మీరు చెప్తావా? సార్ లేరా? ఇది యాక్సిస్ బ్యాంకా? యాక్సిస్ బ్యాంక్ కాదు, యాక్సిస్ అనేది. ఆడపిల్లలు కూడా పోటాపోటీగా కనపడుతున్నారు జాబ్స్లో. సావిత్రిబాయి పూలే ఆత్మ సంతోషిస్తుంది అనుకుంటాను. ఆడపిల్లలు అంటే బట్టలు దొక్కుని బొచ్చలు దోమి బట్టలు దుక్కొని మళ్ళీ సాయంత్రం వంట వారికి మధ్యాహ్నం టీవీ సీరియల్స్ నుంచి ఆడపిల్లలు కూడా సావిత్రిబాయి పూలే ఆత్మ ఈ మేళా చూసినప్పుడు సంతోషపడే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఆడపిల్ల ఆమె ఆ రోజు 200 సంవత్సరాల క్రితం ఆడపిల్ల చదువుకోవాలనే కాన్సెప్ట్తోనే ముందుకు వచ్చినటువంటి క్రమంలో సమాన అవకాశాల సమాజం కోసం, సమాన హక్కుల కోసం బ్రహ్మం గారు చెప్పినట్టుగా కానీ సావిత్రిబాయి పూలే చేసినటువంటి పోరాట ఫలంగా కానీ అంటే ఏ దేశంలో అయితే ఎక్కువ మహిళా శక్తి ఉపయోగించుకుంటారో ఆ దేశాలు డెవలప్ చెందినని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల అనుభవాలు చెప్తా ఉన్నాయి. నిరుద్యోగాన్ని ఎంత తగ్గించగలిగి ఉపాధి రేటుని ఎంత పెంచగలిగినప్పుడు ఆ దేశాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. నిరుద్యోగులకు జాబ్స్ ఇవ్వనప్పుడు సహజంగానే వాళ్ళు టెర్రరిజం వైపు వెళ్తారు, వాళ్ళు అసంతృప్తికి గురవుతారు. టెర్రరిజం వైపు వెళ్ళినప్పుడు అదొక సమస్య ఉంటుంది. టెర్రరిజంలో దేశానికి నష్టం కలిగే టెర్రరిజమా, నక్సల్స్ లాగా సమాజాన్ని నిర్మించే టెర్రరిజం అనేది ఒకటి ఉంటుంది. ఇంకొక వైపు వీళ్ళు నిరాశ నిష్కూలకినప్పుడు తాగుడికి, గంజాయికి, మత్తు పదార్థాలకి తాగుబోతులు, తిరుగుబోతులుగా, పనికిమాలిన వాళ్ళగా తయారవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇట్లాంటి ఉద్యోగ మేళాలు స్వాగతించాల్సిందే. నేను యూత్ లీడర్గా చాలా అనుభవాలు చూశాను. పిల్లలతో కూడా అన్నీ రికార్డ్ చేయడం సాధ్యం కాలేదు. కానీ వాళ్ళ సంభాషణలు వాళ్ళతో సంభాషించినప్పుడు ఆ సంభాషణలో సారాంశం నేను చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాను. అమ్మ ఇంత జనాన్ని నేను లోపల బోలేస్తాను అనుకున్నాను. లోపలికి పోయి వచ్చాం. దాదాపుగా ఇంకొక 10 షాపులు అయితే 10 స్టాల్స్ అయితే కంప్లీటెడ్ అవుతుంది. లోపలికి వెళ్ళి రాలేస్తాను అనుకున్నాను. ఈ డస్ట్ ఎలర్జీ లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే మళ్ళీ 3 రోజులు తలిపేసి మాస్క్ కట్టుకోకుండా జనాన్ని చూసేసరికి మర్చిపోతాం కదా. మాస్క్ కట్టుకోకుండా ఎంటర్ అయ్యాము. లేడ కూడా అట్లా అలవాటైన పరిస్థితి. మైండ్ అట్లా ఫిక్స్ అయింది. జనాన్ని చూస్తే మర్చిపోవటం, ఒళ్ళు మర్చిపోవటం, పబ్లిక్లో చూసుకొని పోవటం. జాబ్ మేళా సక్సెస్ రేస్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచి సక్సెస్ రేస్గా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ చెప్తారమ్మా? పోస్టర్లు దాదాపు కంప్లీట్ చేసినట్టే లెక్క. 1, 2, 3, 4, 5 ఇంకొక 5 అయితే దాదాపుగా అన్ని స్టాల్స్ని మనం చూపించే ప్రయత్నం చేశాం. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన జాబులు పిల్లలు ఎగబడి తీసుకుంటున్నారు. దానికి డిమాండ్ ఉన్నట్టు. గునుగు కోట్లు, ఎర్ర కోట్లు, తెల్ల కోట్లు, ఆకుపచ్చ కోట్లు, యూత్ డ్రెస్ కోడ్ కూడా గమనించండి. రకరకాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి.